లైన్ తెలుగు. ఫార్ములా ఈ రేస్కు సంబంధించి హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఎఫ్ఐఆర్ని కొట్టేయాలన్న కేటీఆర్ పిటిషన్ని క్వాజ్ చేసుకు ఆర్డర్స్ ఇచ్చింది. సో దాని మీద హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. చాలా డీటెయిల్డ్గా కేసుకు సంబంధించినటువంటి వస్తున్న ప్రశ్నలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. ఒకవైపు ఆ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు, ఇంకొక వైపు వీళ్ళు స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఎందుకంటే కంప్లీట్గా మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం కావచ్చు, అంటే ఆ పిటిషన్ క్వాజ్ చేయడం ద్వారా ఆ కేటీఆర్ నిందితుడు అని చెప్పి, నిజంగానే ఆయన నిందితుడు కూడా కాదు, దోషి అన్న స్థాయిలో ప్రచారం జరుగుతోంది అని చెప్పి పొద్దున హరీష్ రావు కూడా మాట్లాడడం జరిగింది. సో దీన్ని లేని దాన్ని ఉన్నట్టుగా వీళ్ళు ప్రచారం చేస్తున్నారు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్నది. ఈ నేపథ్యంలో ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది డీటెయిల్డ్గా. అందులో ఏముందో చూద్దాం. ప్రతి అంశాలను ఏవైతే ఇప్పుడు లేవనెత్తుతున్న అనేక ప్రశ్నలకు సంబంధించి ఇందులో వీళ్ళు ఆన్సర్లు ఇచ్చే ప్రయత్నం చేసి ఒకసారి అందులో ఏముందో చూద్దాం. హైకోర్టు తీర్పు కేటీఆర్కు ఎదురు దెబ్బనా? ఇవాళ పొద్దుటి నుంచి అదే జరుగుతూ ఉన్నది. హైకోర్టు ఆ తీర్పుతోటి కేటీఆర్కి ఎదురు దెబ్బ తగిలింది, అరెస్ట్ అవుతారు అది అని చెప్పి చాలా ఏమంటారు చిలువలు పలవలు చేసి ప్రచారం జరుగుతూ ఉన్నది. సో దాని మీద వీళ్ళు వివరించే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి ఆధారాలు లేకుండా పెట్టిన కేసులోని సెక్షన్లు మాకు వర్తించవు కాబట్టి కేసును కొట్టేయాలని గౌరవ హైకోర్టును ఆశ్రయించినాం. హైకోర్టు కేవలం విచారణ చేసుకోవచ్చని మాత్రమే అనుమతి ఇచ్చింది తప్ప ఎక్కడ అవినీతి జరిగిందని చెప్పలేదు, తప్పు జరిగిందని కూడా ఎక్కడా అనలేదు. ఇది కోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు తయారు చేసినటువంటి డాక్యుమెంట్. ఎక్కడ కూడా తప్పు జరిగింది కానీ కేటీఆర్ దోషి అని కానీ ఎక్కడ కూడా కోర్టు చెప్పలేదు. కేవలం ఎంక్వైరీ కొనసాగించాలని చెప్పి మాత్రమే కోర్టు చెప్పింది. ప్రభుత్వం తరపు న్యాయవాది కూడా ఎక్కడ అవినీతి జరిగిందని చెప్పలేదు. కోర్టులో వాదనల సందర్భంగా వీళ్ళు చెప్పింది కేవలం అడ్మినిస్ట్రేషన్ ప్రక్రియలో జరిగిన లోపాలపై విచారణ జరిపేందుకు మాత్రమే అనుమతించాలని కోరారు. విచారణకు అనుమతించినంత మాత్రాన తప్పు చేసినట్టు కాదు, ఆధారాలు ఉన్నట్టు కూడా కాదు. విచారణకు సహకరిస్తామని మేము ముందు నుంచి చెబుతూనే ఉన్నాం, అదే మాట కట్టుబడి ఉన్నాం. కానీ బట్టగాల్చి మీద వేస్తామంటే ఎవరైనా ఎందుకు ఊరుకుంటారు? రాజకీయంగా బురద జల్లాలనే కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను ఎదుర్కొనేందుకు అన్ని స్థాయిల్లో పోరాడుతూనే ఉంటాం. విచారణ ఎదుర్కోవడం అంటే తప్పు జరిగినట్టు కాదు, నేరం రుజువైనట్టు కాదు. పదుల కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డి అతిపెద్ద నేరస్తుడు. సో ఇది అయిపోయింది. కోర్టులో ఏం జరిగింది, కోర్టులో వాదనల సందర్భంగా ఏం జరిగింది, ఇదంతా చెప్పారు. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? హైకోర్టు ఆర్డర్ మీద బీఆర్ఎస్ పార్టీ ఏం చేయబోతా ఉన్నది, కేటీఆర్ ఏం చేయబోతా ఉన్నారు? రాష్ట్రంలో రేవంత్ సర్కార్ రాజకీయ దురుద్దేశంతో పెట్టిన కేసు ఇది. న్యాయపరంగా ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకునే హక్కు దేశంలో ప్రతి పౌరుడికి ఉంది. అందులో భాగంగానే ఈ తీర్పుపై మేము సుప్రీంకోర్టులో వెళ్తాం, తప్పకుండా న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది అని చెప్పి వీళ్ళు స్టేట్మెంట్లో చెప్పారు. సో వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తామని వీళ్ళు స్టేట్మెంట్ ఇవ్వక ముందే ఇవాళ ఎప్పుడైతే హైకోర్టులో ఆర్డర్ వచ్చిందో, హైకోర్టులో ఆర్డర్ జడ్జిమెంట్ రాగానే కొద్దిసేపట్లోనే వీళ్ళు ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేవేట్ వేసేసారు. ప్రభుత్వం తరపున ఆ కేవేట్ దాఖలు చేశారు. అంటే ఇప్పుడు ఈయన ఏ పిటిషన్ వేసినా కూడా సుప్రీంకోర్టులో గవర్నమెంట్ తరపున, స్టేట్ గవర్నమెంట్ తరపున ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే, వీళ్ళ వాదనలు విన్న తర్వాతనే కోర్టు ఏదైనా నిర్ణయం తీసుకుంటుంది. అంటే ముందు నిర్ణయం తీసుకుని తర్వాత వీళ్ళను సమాధానం చెప్పమని అడిగేది ఉండదు అన్నట్టు. ఒకవేళ డైరెక్ట్ పిటిషన్ వేసి ఉంటే కేటీఆర్, అప్పుడు కోర్టు ఏదో ఒక ఆర్డర్ ఇచ్చేది, ఆ తర్వాత ప్రభుత్వాన్ని రెస్పాండ్ కమ్మని అడిగేది. కానీ కేవేట్ వేయడం వల్ల ఈయన ఏ పిటిషన్ వేసినా కూడా దాని మీద నిర్ణయం తీసుకునే ముందు వీళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుంటారు అన్నట్టు. సో వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తామన్నారు, వాళ్ళు దానికంటే ముందే కేవేట్ వేసారు. సో నెక్స్ట్, కాంగ్రెస్ వాళ్ళు అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు. ఈ కేసులో అరపైసా కూడా అవినీతి జరగలేదు. కాంగ్రెస్ నేతల ఆరోపణల్లో ఎలాంటి పసలేదు. ఒకవేళ అరపైసా అవినీతి జరిగిందని నిరూపించిన ఉరిశిక్షకు కూడా మా నాయకుడు సిద్ధం. హైదరాబాద్ను ఎలక్ట్రిక్ వాహనాల తయారీ హబ్గా మార్చి పెద్ద ఎత్తున రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి, యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాలనే మహాసంకల్పంలో భాగంగానే ఫార్ములా ఈ రేసును ప్రపంచ దేశాలతో పోటీ పడి హైదరాబాద్కు తీసుకొచ్చినాం. ఈ ప్రభుత్వానికి ఎలక్ట్రిక్ వాహన రంగం గురించి, ఈ రేస్తో పెరిగే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ గురించి కనీస అవగాహన లేదు. అందుకే అర్ధాంతరంగా రద్దు చేసి రాద్ధాంతం చేస్తున్నారు.
హెచ్ఎండిఏ బ్యాంకు ద్వారా చెల్లింపులు చేసింది. ఎఫ్ఈఓ ఫార్ములా ఈ ఆపరేషన్స్ కూడా తమ సంస్థకు డబ్బులు ముట్టినాయని చెప్పి చెప్పింది. ఇక ఎక్కడ డబ్బులు దారి మళ్ళినాయి, ఎక్కడ అవినీతి జరిగిందని చెప్పి వీళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో ఇంకొక క్వశ్చన్ ఇందులో ముందు నుంచి వస్తూ ఉన్నది, ఎలక్షన్ కోడ్ అంటే అసెంబ్లీ ఎన్నికలు 2023లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో, అసెంబ్లీ ఎన్నికల కోడ్ వచ్చిన సమయంలో నిధులు బదలాయించారు. ఇది నిబంధనలకు విరుద్ధం కాదా, ఎట్లా ఎలక్షన్ కోడ్ ఉండగా ఎట్లా ఒక సంస్థకి డబ్బులు పంపిస్తారనేది ముందు నుంచి వస్తూ ఉన్న క్వశ్చన్. ఆ కోర్టులో కూడా దీనికి సంబంధించినటువంటి వాదనలు జరిగినాయి. సో దాని మీద కూడా వీళ్ళు వివరణ ఇచ్చారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు నిబంధన ఉల్లంఘన జరిగితే ఎన్నికల కమిషన్ స్పందించేది. అసలు ఆ ప్రశ్న ఉత్పన్నమే కాదు. గత ఏడాదే రేసు ప్రారంభమైంది. ఈ ఏడాది రేసు కొనసాగింపు మాత్రమే. కొత్తగా తీసుకున్న విధానపరమైన నిర్ణయం కానే కాదు. రేసు నిర్వహణకు మున్సిపల్ శాఖతోనే ఒప్పందం జరిగినప్పుడు మున్సిపల్ శాఖలో ఒక భాగంగా ఉన్నటువంటి హెచ్ఎండిఏ ద్వారానే నిధుల బదలాయింపు తప్పు ఎలా అవుతుంది? ఎప్పుడు కానీ ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు కొత్తగా గవర్నమెంట్ స్కీమ్లు అనౌన్స్ చేయడం కావచ్చు, స్కీమ్లు ప్రారంభించడం కావచ్చు, అట్లాగే వాటికి సంబంధించినటువంటి నిధులు బదలాయించడం కావచ్చు, ఇట్లాంటివన్నీ చేయొద్దని చెప్పి ఎలక్షన్ కమిషన్ నిషేధం పెడుతుంది. దాని మీద ప్రభుత్వ పరంగా ఎట్లాంటి నిర్ణయాలు కూడా ప్రకటించవద్దు. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఏ నిర్ణయం తీసుకున్నా ఎలక్షన్ కమిషన్ నిర్ణయాల ఆదేశాల ప్రకారమే తీసుకోవాలి. అది కేవలం కొత్త స్కీములకి మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది. ఆల్రెడీ అమల్లో ఉన్నటువంటి నిబంధనలకు, ఆల్రెడీ అమల్లో ఉన్నటువంటి ఒప్పందాలు కావచ్చు, ప్రభుత్వ స్కీములు కావచ్చు, యథావిధిగా నడుస్తూ ఉంటే వాటికి సంబంధించి వెళ్ళాల్సిన డబ్బులన్నీ వెళ్తూ ఉంటాయి. పెన్షన్లు కావచ్చు, ఇతరత్ర ఉద్యోగుల జీతాలు కావచ్చు, ఇవన్నీ రెగ్యులర్ ప్రాసెస్ కింద వెళ్ళిపోతూ ఉంటాయి. కాంట్రాక్ట్ల బిల్లులు కావచ్చు, ఇవన్నీ రెగ్యులర్గా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇందులో ఎక్కడ కూడా ఇబ్బందులు అక్కడ ఏముండవు. దానికి ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. రెగ్యులర్ ప్రాసెస్ కింద జరిగిపోతాయి. కానీ అట్లా జరగాల్సింది కూడా 2023లో రైతు భరోసా విషయంలో, రైతు బంధు విషయంలో అప్పుడు వీళ్ళు అది రెగ్యులర్ ప్రాసెస్లో పడాల్సింది కూడా ఎలక్షన్ టైంలో పడితే ఇది ఎన్నికలను ప్రభావితం చేసినట్టు అవుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ స్వయంగా వెళ్ళి, కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఇంకా కొందరు వెళ్ళి ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేసి అప్పుడు దాన్ని ఆపించారు. అంటే మామూలుగా అయితే రెగ్యులర్ ప్రాసెస్లో పడాల్సింది, వీళ్ళు ఫిర్యాదు చేసారు కాబట్టి అప్పుడు రైతు బంధు డబ్బులు పడకుండా ఆగినాయి యాసంగికి సంబంధించి, గత 2023లో యాసంగికి సంబంధించినవి. సో ఇక్కడ కూడా ఆల్రెడీ అది ప్రాసెస్లో ఉన్న అది కాబట్టి, ఒప్పందం కాబట్టి, సో దానికి వీళ్ళు డబ్బులు ఇచ్చినాం మేమని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్లో చెప్తా ఉన్నారు. ఇంకొకటి, ఆర్బీఐ అనుమతి లేకుండా నిధులు విదేశాలకు దారి మళ్లించారనే వాదన మీద ఏమంటారు? ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టును మధ్యలో రద్దు చేస్తే తెలంగాణకే కాదు, ఫార్ములా ఈ రేసుల విషయంలో దేశ ప్రతిష్టకు కూడా నష్టమే. రేసును కొనసాగించే క్రమంలో తొలి ఏడాది ఉన్న స్పాన్సర్ మధ్యలో తప్పుకోవడం వల్ల ప్రభుత్వం తరపున తాత్కాలిక వెసులుబాటులో భాగంగా హెచ్ఎండిఏ నిధులను అధికారికంగా విడుదల చేసినాం. మంత్రి స్థాయిలో విధాన నిర్ణయం తీసుకున్న తరువాత ఆ నిబంధనలకు అనుగుణంగా అధికార యంత్రాంగం ప్రక్రియను కొనసాగిస్తుంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుంచి విదేశంలో ఉన్న సంస్థకు అధికారికంగా నిధులు విడుదలయ్యే ప్రక్రియ జరిగింది. ఈ ప్రక్రియలో లోపాలుంటే ఆర్బీఐతో పాటు బ్యాంకులు చూసుకుంటాయి తప్ప మంత్రి ప్రమేయం ఉండదు. అధికారుల తప్పు కూడా ఉందని మేము అనడం లేదు. ఇర్రెగ్యులారిటీకి ఇల్లీగాలిటీకి తేడా ఉంది. ఈ కాంగ్రెస్ నేతలకు తెలియడం లేదు. ఇర్రెగ్యులారిటీస్కి ఇల్లీగాలిటీకి, అక్రమంగా చేసిన దానికి కొన్ని నియమ నిబంధనల్లో జరిగినటువంటి తప్పిదాలకి చాలా తేడా ఉన్నది. నియమాలు పాటించకపోవడానికి, దురుద్దేశపూర్వకంగా అక్రమాలకు పాల్పడడానికి చాలా తేడా ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇక ఎలక్టోరల్ బాండ్ల విషయం, నిన్న ఉదయం నుంచి కూడా ఈ ఎలక్టోరల్ బాండ్ల ఇష్యూ కంప్లీట్గా ఒక క్యాంపెయిన్ లాగా నడుస్తూ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీకి గ్రీన్ కో నుంచి ఎలక్టోరల్ బాండ్లు వచ్చినాయి, గ్రీన్ కో నుంచి లాభం పొందింది అని. కానీ ఈ ఎలక్టోరల్ బాండ్ల విషయంలో అన్ని పార్టీలు ఒకటే, ఏ పార్టీ తక్కువ ఏ పార్టీ ఎక్కువ అంటే డబ్బులు రావడంలో పోవడం తక్కువ ఎక్కువ అయిందేమో కానీ ప్రతి పార్టీ కూడా అందరి నుంచి ఈ నిధులు అందుకున్నారు, అందరి నుంచి కూడా ఫండ్స్ అందుకున్నారు. చివరకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి కంపెనీ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్ వెళ్ళినాయి. అంటే సో ఎవరు అతీతం కాదు, అందరూ కూడా అన్ని పార్టీలకు చందాలు ఇచ్చిన వాళ్ళే, అన్ని పార్టీలకు సహకరించిన వాళ్ళే. సో ఇక్కడ వీళ్ళు బీఆర్ఎస్ మీద బురద చల్లే ప్రయత్నం చేసి ఇక్కడ కాంగ్రెస్కు కూడా డబ్బులు గ్రీన్ కో నుంచి వచ్చినాయి అనే విషయాన్ని వాళ్ళంతటా వాళ్ళే బయట పెట్టుకున్నారు. దాదాపు 90 లక్షలని ఒక వాదన వినిపిస్తూ ఉన్నా, దాదాపు 20 కోట్ల వరకు కూడా వచ్చినాయని చెప్పి ఇంకొక ప్రచారం జరుగుతూ ఉన్నా. సో ఒకసారి ఆ డేటా కూడా క్లియర్గా బయటకు వస్తే గ్రీన్ కోకు
గ్రీన్కో నుంచి కాంగ్రెస్కి ఎన్ని వచ్చినాయి అనేది అది కూడా క్లారిటీ వస్తుంది. సో వీళ్ళు ఏదైతే ఆరోపణ చేస్తూ ఉన్నారో బీఆర్ఎస్ పార్టీకి గ్రీన్కో నుంచి డబ్బులు వచ్చినాయి, గ్రీన్కో ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చింది కాబట్టే వీళ్ళు గ్రీన్కోకి స్పాన్సర్షిప్ ఇచ్చిర్రు, ఆ డబ్బులు కూడా వీళ్ళు ఫార్ములా ఈ ఆపరేషన్స్కి వీళ్ళు డబ్బులు చెల్లించారని చెప్పి వీళ్ళు ఒక ఆరోపణ చేస్తూ ఉన్నారు. సో దాని మీద కూడా వీళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చారు. గ్రీన్కో సంస్థ ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చింది 2022 ఏప్రిల్లో, రేసు జరిగింది ఒక ఏడాది తర్వాత 2023లో. ఆ సమయంలో గ్రీన్కో కేవలం బీఆర్ఎస్ పార్టీకే కాదు, దేశంలో బీజేపీకి, కాంగ్రెస్కు, వైఎస్ఆర్సీపీకి కూడా ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చింది. ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చిందని బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ సంస్థకు ఏ కాంట్రాక్ట్ ఇవ్వలేదు, ఒక్క కంపెనీకి అనుమతి ఇవ్వలేదు. రేసులో తొలి ఏడాది స్పాన్సర్గా ఉన్న గ్రీన్కోకు నష్టం తప్ప బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా లాభం జరగలేదు. 110 కోట్ల వరకు స్పాన్సర్షిప్ కింద ఆ సంస్థ పెట్టింది. ప్రభుత్వం నుంచి ఒక 30-40 కోట్లేమో ఖర్చు పెట్టినాం, అంటే ఓవరాల్గా ఒక 50 కోట్ల దాకా ఖర్చు పెట్టినామని చెప్పి అప్పుడు చెప్పారు. సో వీళ్ళు ఒక 110 కోట్ల దాకా స్పాన్సర్ ఖర్చు చేసిండు, ఎందుకంటే వాళ్ళకు కూడా టికెట్ల ద్వారా వాటి ద్వారా డబ్బులు వస్తూ ఉంటాయి కాబట్టి ఆ స్పాన్సర్గా ఆయన ఉండి ఆ సంస్థ గ్రీన్కో అనే సంస్థ 110 కోట్ల రూపాయలు ఆ సంస్థ ఖర్చు చేసింది. సో ఆ సంస్థకు ఆశించిన స్థాయిలో ప్రమోషన్ లభించలేదని వైదొలిగింది. నష్టం వచ్చిన సంస్థ ఎవరికి ఎందుకు లబ్ధి చేకూరుస్తుంది? బీఆర్ఎస్ ప్రభుత్వ ఆ సంస్థకు ఒక్క కంపెనీ ఏర్పాటుకు అనుమతించిన సందర్భం లేదు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీదే క్విడ్ ప్రో కో. మెగా సంస్థ నుంచి ఎలక్టోరల్ బాండ్లు తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సంస్థకు కొడంగల్, నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ పనులు అప్పచెప్పింది. వీళ్లకు 2022-23 సమయంలో ఇదే కాంగ్రెస్ పార్టీకి మెగా సంస్థ నుంచి ఎలక్టోరల్ బాండ్లు వచ్చినాయి. ఆ దేశంలో అత్యధికంగా చాలా పార్టీలకు బీజేపీకి, బీఆర్ఎస్కి, కాంగ్రెస్కి ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చిన దాంట్లో మెగా సంస్థ దాదాపు టాప్ 1-2 ప్లేస్లలో ఉన్నది. సో వాళ్ళప్పుడు ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చిర్రు గత ఏడాది. వీళ్ళు అధికారంలోకి రాకముందే, కాంగ్రెస్ అధికారంలోకి రాకముందే కాంగ్రెస్ పార్టీకి మెగా సంస్థ ఫండ్స్ ఇచ్చింది. సో ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఏదైతే వీళ్ళు కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి ప్రాజెక్ట్ ఏదైతుందో దానికి సంబంధించినటువంటి టెండర్లు మెగా కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి ఆ మెగా కంపెనీకి అప్పచెప్పారు. సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీకి సగం, మెగా కృష్ణారెడ్డికి సగం, చెరి సగం ఈ కాంట్రాక్ట్ అనేది పోయింది. అంటే ఇది వాళ్ళు డబ్బులు ఇచ్చారు కాబట్టి వీళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చారు అనడానికి ఇక్కడ ఒక ఆస్కారం ఉన్నది. కానీ అక్కడ ఆ సంస్థ ఒక స్పాన్సర్గా వచ్చింది, అంటే వాళ్ళే డబ్బులు పెట్టి ఆ టికెట్లు అమ్ముకోవడం ఇతరత్ర వాటి ద్వారా వాళ్ళకు రెవెన్యూ వస్తుంది. వాళ్ళు ఆ నిర్వహణకు సంబంధించి వాళ్ళే డబ్బులు పెట్టి వాళ్ళంతా చూసుకుంటూ ఉంటారు. సో ఎక్కడ కూడా ఇప్పుడు ఇక్కడ ఏదైతే కొడంగల్, నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ పనులు అప్పచెప్పారో అట్లా వాళ్ళకు ప్రభుత్వం నుంచి ఏ కాంట్రాక్ట్ కూడా ఇవ్వలేదు. డబ్బులు ఇచ్చి అంటే ప్రభుత్వం నుంచి అక్కడే డబ్బులు పోయేది ఏది జరగలేదు. ఇక్కడ కూడా ఫార్ములా ఈ రేస్ సంబంధించి కూడా ఇక్కడ ప్రభుత్వం ఖర్చు పెట్టింది కూడా ఆ ట్రాక్ నిర్మాణ పనులు, అక్కడ ఏర్పాట్లు చేయడం, వచ్చే ఆడియన్స్ కూర్చోవడానికి, వాళ్ళు చూడడానికి వచ్చేటోళ్ళందరూ కూర్చోవడానికి ఆ గ్యాలరీలు ఏర్పాటు చేయడం, ఆ ట్రాక్ కోసం ఏదైతే ఆ ఎన్టీఆర్ మార్గు పక్క నుంచి, సెక్రటేరియట్ పక్క నుంచి ఆ రోడ్ ఏదైతే ట్యాంక్ బండ్ కానుకున్నటువంటి హుస్సేన్ సాగర్ కానుకున్నటువంటి ఆ రోడ్ నుంచి ఆ సర్క్యూట్ ఏదైతే ఆ సర్క్యూట్ వాళ్ళు తయారు చేసిరో ఆ సర్క్యూట్ ఆ రోడ్డు నీట్గా తయారు చేయడం, బారికేడ్స్ చేయడం, ఇదంతా కూడా దీనికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖర్చు చేసిన డబ్బులు. సో కొంత లైసెన్స్ ఫీజు కింద ఆ సంస్థకు చెల్లించినప్పటికీ ఇది మాత్రం ఈ ఏర్పాట్ల కోసం వాడిన డబ్బులే. ఏవైతే వీళ్ళు 50 కోట్లు అని చెప్తా ఉన్నారో అది రెగ్యులర్గా అయితే స్పాన్సర్ భరిస్తాడు. వీళ్ళు ఇప్పుడైతే 50 కోట్ల అవినీతి జరిగింది ఇందులో అని చెప్పి 55 కోట్లు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉన్నదో ఆ 55 కోట్లు కూడా రెగ్యులర్గా అయితే స్పాన్సర్ ఉంటే ఆ స్పాన్సర్ భరిస్తాడు. 100 కోట్ల 110 కోట్లు దానికి ఖర్చు అవుతుంది. ఆ 110 కోట్లు 100 కోట్లు ఆ స్పాన్సరు ఈ ఫార్ములా ఈ ఆపరేషన్స్కి చెల్లిస్తాడు. కానీ ఇక్కడ ఎవరైతే ఆ స్పాన్సర్ వైదొలిగిన మధ్యలోకి వెళ్ళి గ్రీన్కో అనే వ్యక్తి 9th సీజన్కు ఉన్నటువంటి వ్యక్తి 9th సీజన్లో ఎఫ్ఈఓకి డబ్బులు చెల్లించిండు ఫార్ములా ఈ ఆపరేషన్స్కి. ఈ నిర్వహణకు సంబంధించి ఆ రేసర్లు రావడానికి ఆ ట్రాన్స్పోర్టేషన్కి అన్ని ఖర్చులు ఉంటాయి కాబట్టి వీళ్ళు అక్కడ డబ్బులు చెల్లించిర్రు. ఆ వచ్చిన దాన్ని వీళ్ళు ఆ టికెట్లు అవి పెట్టేసుకొని వీళ్ళు మార్కెట్ చేసుకున్నారు. దాని ద్వారా గ్రీన్కోకి డబ్బులు వస్తాయి. వాళ్ళు పెట్టుబడి పెట్టి అక్కడ డబ్బు తీసుకున్నారు, ఆ టికెట్ల మీద నుంచి అటు నుంచి డబ్బులు తీసుకున్నారు. సో ఇది 10th సీజన్కి వచ్చేసరికి ఈ గ్రీన్కో అనేది తప్పుకున్నది మధ్యలోంచి, అంటే స్పాన్సర్ లేకుండా పోయిండు. అప్పుడు రేసు ఖచ్చితంగా ఇక్కడ జరగాలంటే
వాడికి పనులు చేసుకోవడానికి ఆ రేసర్లను ఇక్కడ తీసుకురావడానికి ఇతరత్ర కార్యక్రమాల కోసం ఆ ఫార్ములా ఆపరేషన్స్ అనేవాడికి కొంత డబ్బు అవసరం. సో వాడికి కొంత డబ్బు ఇస్తేనే వాడు ఆ పనులు ప్రారంభిస్తాడు, మనకి ఇక్కడ వాడు షెడ్యూల్లో పెట్టుకుంటాడు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి హెచ్ఎండిఏ నుంచి అప్పుడు డబ్బులు బదలాయించారు. సో ఇక్కడ అక్రమాలు జరిగినాయి అని చెప్పి వీళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. సో ఎక్కడ కూడా క్విడ్ ప్రోకో అనేది ఎక్కడ కూడా లేదు. అంటే క్విడ్ ప్రోకో అంటే నీకు ఇది నాకు అది, అంటే వీళ్ళు కాంగ్రెస్కు బాండ్లు ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఇచ్చింది. సో ఇది క్విడ్ ప్రోకో అయితే తప్పితే ఈ ఫార్ములా ఈ రేస్లో ఎక్కడ కూడా అట్లా జరగలేదు కాబట్టి ఇది దాని పరిధిలోకి రాదని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. అట్లాగే మూసీ ప్రాజెక్టును మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు నీటి తరలింపు ప్రాజెక్టును కూడా మెగాస్కే క్విడ్ ప్రోకో కింద ఇవ్వబోతున్నట్టు ఖచ్చితమైన సమాచారం ఉంది. కొండపోచమ్మ సాగర్ నుంచి కాకుండా మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కి నీరు తీసుకొచ్చే దాంట్లో కూడా వ్యయం పెరుగుతూ ఉన్నది, దూరం పెరుగుతూ ఉన్నది. దాన్ని ఏదైతే పాత ప్రతిపాదనల ప్రకారమే తీసుకోవాలని చెప్పి వీళ్ళు చెప్పినా కూడా అప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వినకుండా ఇప్పుడు మల్లన్న సాగర్ నుంచే తీసుకురావడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. సో ఆ పనులు కూడా స్టార్ట్ చేస్తామని చెప్పారు. సో ఇందులో క్విడ్ ప్రోకో ఉందని చెప్పి వీళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. తెలంగాణలో గ్రీన్ కోకు హెడ్ ఆఫీస్ ఉంది తప్ప వ్యాపారాలు మాత్రం ఇతర రాష్ట్రాల్లోనే ఉన్నాయి. కానీ ఈ రేసు వల్ల తెలంగాణ రాష్ట్రానికి మాత్రం రేసు వల్ల 700 నుంచి 800 కోట్ల ప్రయోజనం చేకూరినట్టు నీల్సన్ అనే ప్రఖ్యాత సంస్థ అధ్యయనం చేసి వెల్లడించింది. కేవలం జిఎస్టీల రూపంలోనే 70 కోట్లు లాభం వచ్చినట్టు లెక్కలున్నాయి. తొలి ఏడాది రేసుకు ప్రభుత్వం తరపున 40 కోట్లు ఖర్చు చేస్తే 30 కోట్లు లాభం వచ్చింది. 192 దేశాల్లో 50 కోట్ల మందికి పైగా ఈ రేసును చూశారు. సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజాలు కూడా ఇక్కడికి వచ్చారు. సో ఇక్కడ ఇంకా ఇది మరి ఇప్పుడు స్పాన్సర్ వెళ్ళిపోయినాక రేసును రద్దు చేసుకోవచ్చు కదా, అంత పట్టింపెందుకు? రేసును వదిలేస్తే అయిపోయేది కదా, రేసు వెళ్ళిపోయేది. ఎందుకు మీరు పర్టికులర్గా పట్టి దాన్ని ఎందుకు రేసును తీసుకొచ్చారు అనే క్వశ్చన్కి కూడా ఇక్కడ ఆన్సర్ ఇచ్చారు. అప్పుడు గతంలో ఏదైతే కేటీఆర్ ప్రెస్ మీట్లో చెప్పారో చాలా కాలంగా చాలా ప్రఖ్యాత రేస్ ఇది, చాలా దేశాలు పోటీ పడుతూ ఉంటాయి. అప్పుడెప్పుడో చంద్రబాబు నాయుడు ఫార్ములా 1 రేస్ని తీసుకురావాలని చూసారు. కానీ ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్లు వచ్చినాయి కాబట్టి ఈ ఎలక్ట్రిక్ వాహనాల మీద అవగాహన కల్పించడానికి కూడా తోడ్పడుతుంది. ఎలక్ట్రిక్ వెహికల్ హబ్గా కూడా తెలంగాణ చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఇది తీసుకొచ్చినామని చెప్పి కేటీఆర్ గతంలో కూడా చెప్పారు. సో వీళ్ళు ఇందులో కూడా వివరించారు. ఇక దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం జరగలేదా? ప్రభుత్వ ఖజానాకు నష్టం చేసింది ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి. ఒకవేళ రేసును కంటిన్యూ చేసి ఉంటే వివాదమే లేదు, కేసే లేదు. కేవలం మధ్యంతరంగా రద్దు చేయడం వల్ల అప్పటికే కట్టిన 2 ఇన్స్టాల్మెంట్లు అక్కడ ఇరుక్కుపోయాయి. బ్యాంకు ద్వారా అధికారికంగా పంపినట్టు వివరాలున్నాయి. 2 ఇన్స్టాల్మెంట్లు ముట్టినాయని చెప్పి 3వ ఇన్స్టాల్మెంట్ కట్టాలని రేసు నిర్వాహకుడే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేసిర్రు. ఆ ఫోటోలు బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసే వరకు కూడా అసలు సంప్రదింపుల విషయం ప్రభుత్వం బయటపెట్టలేదు. కుట్రపూరితంగా కేసు బనాయించే ఉద్దేశంతోనే మధ్యలోనే రద్దు చేసి లేని వివాదాన్ని సృష్టించారు. డబ్బులు ఎక్కడికి పోలేదు, ఇక్కడ బ్యాంకు నుంచి విడుదలయ్యాయి, అక్కడ బ్యాంకుకు చేరాయని అన్ని ఆధారాలు ఉన్నాయి. ఇక అవినీతి ఎక్కడిది? దీనికి సంబంధించిన ఫార్ములా ఆపరేషన్ నుంచి వచ్చినటువంటి మెయిల్కు సంబంధించి ఏదైతే 2 ఇన్స్టాల్మెంట్లో వాళ్ళకి డబ్బులు వెళ్ళినాయో ఆ డబ్బులకు సంబంధించినటువంటి ఆ లేఖని కూడా ఆ ఈమెయిల్ కాపీని కూడా కేటీఆర్ గతంలో ప్రెస్ మీట్లో చూపించారు. అందులో అన్ని అంశాలు ఉన్నాయి. అంటే ఇక్కడ బ్యాంకు నుంచి ట్రాన్స్ఫర్ అయినట్టుగా ఆధారాలు ఉన్నాయి, అక్కడ ఫార్ములా ఆపరేషన్స్ కూడా ఆ డబ్బులు చేరినట్టుగా ఆధారాలు ఉన్నాయి. సో ఇట్లా సంస్థకు చేరాల్సిన చోటుకి డబ్బులు చేరినప్పుడు ఇంకా అవినీతి ఎక్కడ ఉంది, అక్కడి నుంచి ఎక్కడ దారి మలుతాయి, ఆ కంపెనీకి చేరకుండా ఎక్కడ అవినీతి జరిగిందని చెప్పి వీళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఈ ఇష్యూలో నెక్స్ట్ వస్తున్నటువంటిది ఈడీ. ఒకవైపు ఏసీబీ అట్లాగే ఈడీ రెండు కూడా సైమల్టేనియస్గా పనిచేసుకుంటా పోతున్నాయి. ఇట్లా ఏసీబీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయగానే ఈడీ కూడా ఎంటర్ అయింది. ఈడీ వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. నెక్స్ట్ విచారణ స్టార్ట్ చేసినామని చెప్పింది. కేటీఆర్ని విచారణ కూడా రావాలని చెప్పి ఇవాళ రావాలని చెప్పారు. బట్ తర్వాత వస్తా అని చెప్పి లేఖ రాసిరు వాళ్ళు కూడా. సో నెక్స్ట్ డేట్ చెప్తామని చెప్పి ఈడీ కూడా చెప్పింది. సో ఇందులో ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అయింది ఆల్రెడీ. సో నెక్స్ట్ ఏం చేయబోతా ఉన్నారు ఈడీ కేసులో అంటే అందరికీ ఆసక్తిగా ఉన్నది ఏంటి అంటే ఏసీబీ కేసు వేరు, ఈడీ కేసులో అరెస్ట్ అయితే దాదాపు ఒక 3 నుంచి 4 నెలల పాటు మినిమంగా జైల్లో ఉండాల్సి వస్తుంది. అది
తప్పు ఉన్నా తప్పు లేకపోయినా, అవినీతి జరిగినా జరగకపోయినా, మనీ లాండరింగ్ జరిగినా జరగకపోయినా వాళ్ళు చేసే అంతా కూడా ఇదే మనీ లాండరింగ్ మీదనే వాళ్ళు ఫోకస్ చేస్తారు. కాబట్టి ఇక్కడ బ్లాక్ మనీ ఎక్కడ అవినీతి జరిగింది, ఎవరి నుంచి ఎవరికి అక్రమంగా డబ్బులు వచ్చినాయి, బ్యాంకు నుంచి వచ్చినాయా, బ్యాంకు నుంచి వస్తే సక్రమం అవుతుంది, బ్యాంకు నుంచి కాకుండా ఇతరత్ర మార్గాల ద్వారా కేటీఆర్కి డబ్బులు వచ్చినాయా, అరవింద్ కుమార్కి డబ్బులు వచ్చినాయా, బిఎల్ఎన్ రెడ్డికి డబ్బులు వచ్చినాయా, మరి ఎవరి నుంచి ఎవరికి లావాదేవీలు జరిగినాయి అంటే ఇక్కడ అవినీతి జరిగింది అని ఏసీబీ చెప్పినప్పుడు ఎవరి నుంచి ఎవరికి ఆ డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగింది, ఆ లెక్క చూపకుండా జరిగినటువంటి ఆ డబ్బుల ట్రాన్సాక్షన్ ఎక్కడ జరిగింది అనేది తేల్చడానికి ఈడీ ఎంటర్ అయింది. కానీ ఇప్పటివరకు అయితే ఏసీబీ ఎక్కడ కూడా ఈ నిధులకు సంబంధించి డబ్బులకు సంబంధించి ఎక్కడ కూడా ఆధారాలు సంపాదించలేదు, ఆధారాలు లేవు. ఆధారాలు ఇప్పటివరకు ఉంటే కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయాలి, చేయలేదు. వీళ్ళు కోర్టులో వాదించింది కూడా ఇప్పటివరకు ఈ క్వాష్ పిటిషన్ మీద వాదన జరిగిన ఈ 3-4 సార్లు వాళ్ళు వాదించింది కూడా మాకు అనుమానాలు ఉన్నాయి అంటే అందులో నిబంధనలకు విరుద్ధంగా చేసిరు, వాళ్ళు ఎక్కడ కూడా అవినీతి జరిగిందని కాకుండా నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళు డబ్బులు బదలాయింపు చేసిర్రు. ఇందులో 8 నుంచి 9 కోట్లు ప్రభుత్వానికి నష్టం వచ్చింది, హెచ్ఎండిఏకి నష్టం వచ్చింది, ప్రభుత్వం మీద భారం పడ్డది. సో ఈ చట్టవిరుద్ధంగా వీళ్ళు ట్రాన్సాక్షన్ చేసిరు కాబట్టి ఇందులో అవినీతికి ఆస్కారం ఉంది. ఆ అవినీతి ఏంటి అనేది మేము ఎంక్వైరీ చేసి తెలుస్తాం. అంటే ఇప్పటివరకు ఎట్లాంటి ఆధారాలు లేవు, అవినీతి జరిగినట్టుగా రుజువులు లేవు, కానీ ఫర్దర్గా ఎంక్వైరీ చేయాలి. మేము ఎంక్వైరీ చేసిన తర్వాతనే అందులో ఏం ఆధారాలు ఉన్నాయి, ఎక్కడున్నాయని మేము సంపాదిస్తాము, అప్పుడు మళ్ళీ కోర్టుకు సమర్పిస్తామని చెప్పారు. సో అందుకే ఇవాళ కోర్టు కూడా ఎంక్వైరీకి ఓకే చెప్పింది, ఆ కేటీఆర్ క్వాష్ పిటిషన్ని రద్దు చేసింది. సో నెక్స్ట్ ఇప్పుడు ఈడీ విషయంలో మరి వీళ్ళు ఎట్లాంటి స్టాండ్ తీసుకోబోతా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కేటీఆర్ కావచ్చు ఏం చేయబోతా ఉన్నారు అనేది కూడా వాళ్ళు చెప్పారు. ఇందులో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈడీ రైడ్ జరిగి ఇన్ని నెలలు కావస్తున్నాయి, కేసులో ఏమైందో ఈడీ నుంచి ఉలుకు పలుకులేదు. ఇప్పటి దాదాపు 3-4 నెలలు అయిపోయినట్టున్నది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈడీ రైడ్స్ 2-3 రోజుల పాటు జరిగినాయి. లోపలికి నోట్ల కట్టలు లెక్క పెట్టే మిషన్లు కూడా పోయినాయి, మిషన్లు బయటకు వచ్చినాయి, మనుషులు బయటకు వచ్చారు. కానీ అసలు ఈడీ రైడ్ జరిగిందనే విషయం అధికారికంగా చెప్పలేదు. అందులో డబ్బులు దొరికినాయా, పత్రాలు దొరికినాయా, ఇంకేం దొరికినాయి, అసలు ఏం జరిగింది, ఈడీ వచ్చింది నిజం, సోదాలు చేసింది నిజం, లోపలికి డబ్బులను లెక్కబెట్టే మిషన్లు పోయింది నిజం. బట్ అందులో ఏం జరిగింది, కేసు పెట్టిర్రా పెట్టలేదా, ఏది కూడా బయటకు ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ రాలేదు. ఈడీ స్పందించట్లేదు, ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించట్లేదు. దీని మీద మాట్లాడుతూ ఉన్నారు, అదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ మీద మాట్లాడుతూ ఉన్నారు, కేటీఆర్ అవినీతి చేసిన మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఆయన ఇంటి మీద జరిగినటువంటి ఈడీ రైడ్స్ మీద మాత్రం ఇప్పటివరకు ఆయన కూడా నోరిపుతలేడు. అటు ఈడీ సైలెంటు, అటు బీజేపీ సైలెంటు, ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా సైలెంట్. కానీ ఇప్పుడు ఇందులోకి ఈడీ ఈ ఫార్ములా ఈ రేస్లోకి ఈడీ ఎంటర్ అవ్వడం మీద వీళ్ళు ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంశాన్ని పట్టుకొచ్చారు. ముఖ్యమంత్రి బావమరిదికి అక్రమంగా అమృత్ టెండర్ స్కామ్పై విచారణ జరపాలని ఈడీకి ఫిర్యాదు చేసినా కూడా నో ఎంక్వైరీ. 1.5 కోట్ల మూసీ కుంభకోణం మీద విచారణ జరపాలన్న ఈడీ స్పందించదు. ఇది బీజేపీ కాంగ్రెస్ కలిసి ఆడుతున్న నాటకం. కాంగ్రెస్ ముఖ్యమంత్రి కేటీఆర్ మీద కేసు పెట్టాలని కోరితే గవర్నర్ ఆగమేఘాల మీద అనుమతి ఇవ్వడం చూస్తేనే అర్థమవుతున్నది. బీఆర్ఎస్ను రాజకీయంగా ఎదుర్కోలేక ఏదో రకంగా ఖతం చేయాలనే కుట్ర తెలంగాణ ప్రజలకు తెలుసు. బీఆర్ఎస్ అనే స్వీయ రాజకీయ అస్తిత్వం లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి ఎంత నష్టమో ఈడీ కేసులో సోనియా, రాహుల్ గాంధీ, రాబర్ట్ వాద్రా ఇద్దరూ బెయిల్పై ఉన్నారు. దాదాపు మొత్తం గాంధీ కుటుంబమే బెయిల్పై ఉన్నది. అంతెందుకు సీఎం రేవంత్ రెడ్డి నోట్ల కట్టలతో దొరికి సీఎం అయ్యాడు, ఇప్పటికీ బెయిల్ పైననే ఉన్నాడు. కోర్టుకు హాజరు కావాలని చెప్పి న్యాయమూర్తి పదే చెప్పినా కూడా కోర్టుకు పోతలేడు. ఇప్పటి వరకు 2 సార్లు 3 సార్లు సివియర్గా వార్నింగ్ కూడా ఇచ్చిర్రు జడ్జి. నెక్స్ట్ ఇయరింగ్కు రాకుంటే మంచిగా ఉండదు, మీరు కోర్టుకు రావాలి 100% అని చెప్పి న్యాయమూర్తి కూడా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి చూసినాం మనం. వార్నింగ్ ఇచ్చినా కూడా ఆయనే కోర్టుకు పోతలేడు. ముఖ్యమంత్రి కాబట్టి వెసులుబాట్లు ఉంటాయి, బిజీ అంటారు, ఇంకొకటి అంటారు, ఆ వెసులుబాట్లను వాడుకొని ఆయన కోర్టుకు హాజరు కావడం లేదు. పాపం మా మత్తయ్య, జెరూసలేం మత్తయ్య ఇదే కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఒకప్పుడు రేవంత్ రెడ్డి సహచరుడిగా ఉండే ఆయన నిందితుడిగా ఉన్నాడు. పాపం ఆయన ఏడుస్తా తిరుగుతూ ఉన్నాడు రోడ్ల మీద. కేసు ఈయన రేవంత్ రెడ్డి అపియర్ అయితే కన్ఫ్రంటేషన్ జరుగుతుంది, ఈయన పలానా రేవంత్ రెడ్డి, ఈయన ఐడెంటిటీ ఇది అని చెప్పి కోర్టు ముందు ప్రొడ్యూస్ అయితే ఆ కోర్టు రికార్డుల్లో ఎక్కుతుంది. అప్పుడు ఫర్దర్గా ఈ ఈడీ కేసు అనేది ఫర్దర్గా మూవ్ అవుతుంది, విచారణ కొనసాగుతూ ఉంటుంది, హియరింగ్ జరుగుతూ ఉంటుంది.
అప్పుడు దోషులు ఎవరు నిర్దోషులు ఎవరు, మనీ లాండరింగ్ జరిగిందా, 50 లక్షలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, అప్పుడు ఓటుకున్నాడు కేసులో రేవంత్ రెడ్డి ఆ బ్యాగ్ పట్టుకొచ్చిన ఆ బ్యాగ్లో ఉన్న డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, చంద్రబాబు నుంచి వచ్చినాయా, రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి వచ్చినాయా, ఇంకెక్క దగ్గరికి వెళ్ళినా బ్లాక్ మనీ వచ్చిందా, ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఇవన్నీ అనేది అప్పుడు బయటపడుతుంది. ఆ విచారణలో వీళ్ళు ఏదైతే ఈడీ సంపాదించినటువంటి ఆధారాలు ఉంటాయో ఆ ఆధారాలు కోర్టుకి ఇస్తారు. లేదు నాకు సంబంధం లేదా, నేను ఏదైతే గతంలో స్టేట్మెంట్ ఇచ్చిండో కోర్టులో ఏసీబీ విచారణ సందర్భంగా అసలు అది నేను కానే కాదు, నాకు సంబంధం లేదు, నా లెక్కనే ఉన్న ఇంకొక మనిషి అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు కోర్టుకి. లేదు అసలు నాకు సంబంధమే లేదు, నేను వేరే దగ్గర ఉంటే నన్ను బలవంతంగా లాక్కపోయి ఆడ సోఫాలో కూసబెట్టి వీళ్ళు వీడియో తీసి పోలీసులు ఏసీబీ వాళ్ళు వచ్చి నన్ను పట్టుకున్నారని కూడా చెప్పిండు. సో ఇప్పుడు మరి ఈడీ కేసులో కూడా ఈయన పోతే ఇది చెప్పుకోవడమా, లేకపోతే వాళ్ళు ఈడీ వాళ్ళు డబ్బులు ఎట్లా వచ్చినాయో వాళ్ళు చెప్పడం ఏదో ఒకటి జరుగుతుంది. కానీ ఇప్పటివరకు ఈయన కోర్టుకు పోడు, నాంపల్లిలో ఉన్నటువంటి ఆ స్పెషల్ కోర్టు ఉంటుంది ఈడీది, ఆ కోర్టుకి ఈయన పోడు, జడ్జిలు రావాలని చెప్తారు, ఈయననేమో ఈయనకున్న వెసులుబాట్లు ఉంటాయి కాబట్టి ముఖ్యమంత్రిగా అవి జరుగుతూ ఉంటాయి. అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేసు అట్లా ఉన్నది. సో ఇప్పుడు ఇందులోకి సడన్గా ఆల్ ఆఫ్ సడన్ ఈడీ వచ్చేసి ఈ కేసులో ఎంట్రీ ఇచ్చింది. అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో డబ్బులు ఒక 2-3 మిషన్లు లోపలికి వెళ్ళినాయి. అంటే పెద్ద ఎత్తున నగదు ఉన్నప్పుడు మాత్రమే అట్లా తీసుకొని వెళ్తారు ఆ నగదును లెక్కించడానికి. మరి లోపల నగదు లెక్కించడానికి మిషన్లు తీసుకొని పోయినప్పుడు ఎంత నగదు దొరికింది, ఎట్లా దొరికింది, ఏం దొరికింది, అది ఏమంటారు బ్యాంకు లావాదేవీల్లో ఉన్నదేనా, లేకపోతే బ్లాక్ మనీయా, లెక్కల్లో చూపించనిదా, ఎక్కడిది అదనేది ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. గతంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వివేక్ ఇంటి మీద కూడా ఈడీ రైట్స్ అయినాయి. అప్పుడు వాళ్ళకు ప్రెస్ నోట్ ఇచ్చిర్రు, మేము వాళ్ళ ఇంట్లో ఇక్కడిక్కడ పలానా చోట్లలో సోదాలు చేసినాము, ఈ సోదాలలో పలానా సో ఇంత డబ్బు దొరికింది, ఇవి డాక్యుమెంట్లు దొరికినాయి, పలానా సీజ్ చేసినాం మేము. సో నెక్స్ట్ ఆయన వచ్చి విచారణకు హాజరు కావాలి మా ముంగట అని చెప్పి అప్పుడు చెప్పిపోయారు వివేక్ విషయంలో. ఎలక్షన్ల టైంలో జరిగింది. సో ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయి వీళ్ళు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద ఈడీ రైడ్స్ అయినప్పుడు దానికి సంబంధించి ఎట్లాంటి ఆధారం కూడా ఎట్లాంటి అంశం కూడా బయటికి రాలేదు ఇప్పటి వరకు. సో దాన్ని ఏం చెప్పకుండా ఇప్పుడు ఎందుకు ఈ కేసులో ఫార్ములా ఈ రేస్ కేసులో ఎక్కడ కూడా అవినీతి దాఖలాలే లేనప్పుడు, అంటే ఇక్కడ ప్రభుత్వం నుంచి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఒప్పందం జరిగిన సంస్థకు నేరుగా నిధులు వెళ్ళినాయి. సో ఇక్కడ మరి ఎవరి చేతులు మారిన డబ్బులు ఎవరికి పోయినాయి, ఎట్లా పక్కదారి పడతాయి, ఈ ఆన్లైన్లో కూడా ట్రాన్సాక్షన్ అయ్యేటప్పుడు ఏమన్నా పక్కకి ఎగిరి పడ్డాయా గాలికి వచ్చి అట్లా, మరి అట్లా ఎగిరిపోయే ఎవరికన్నా జేబులలో ఇట్లా పడ్డాయా, కేటీఆర్ జేబులో పడ్డాయా, అరవింద్ కుమార్ జేబులో పడ్డాయా, బిఎల్ఎన్ రెడ్డి జేబులో పడ్డాయా అనేది ఇప్పుడు వీళ్ళు చెప్తా ఉన్నారు కదా అవినీతి జరిగిందని. మరి ఆ విచారణలో నెక్స్ట్ తేలుతుంది. మరి ఇప్పుడు విచారణకు కూడా కోర్టు అనుమతి ఇచ్చింది కాబట్టి నెక్స్ట్ ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయి, నిజంగానే పోయింది 50 కోట్లు 55 కోట్లు, అందులో 9 కోట్లు ప్రభుత్వం మీద భారం పడ్డది అంటా ఉన్నారు. మరి ఇప్పుడు ఈ 9 కోట్ల అవినీతి జరిగినట్ట, ఇక్కడ 55 కోట్ల అవినీతియా, అసలు అవినీతి ఉందా లేదా, ఇది ఒక పెద్ద కన్ఫ్యూజన్ కేసు తయారైంది ఫార్ములా ఈ కేసు అనేది. బయటనేమో ముఖ్యమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి అయితే అసెంబ్లీ వేదికగా చెప్తాడు 600 కోట్ల అవినీతి జరిగింది ఇంట్లో, 600 కోట్ల అక్రమాలు జరిగినాయి ఇంట్లో, దాన్ని మేము అడ్డుకునే ప్రయత్నం చేసినామని చెప్పి. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, అధికార పార్టీలో ఉన్న వాళ్ళు, అటు వాళ్ళకు సపోర్ట్గా ఉన్నటువంటి బీజేపీలో బండి సంజయ్ కావచ్చు, అరవింద్ కుమార్ కావచ్చు, రఘునందన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు ఈ కేసులో అవినీతి జరిగింది అని. వీళ్ళు కోర్టులో వాదనలు ఏం వినిపిస్తూ ఉన్నారు, ఇదే ఏసీబీ ఇదే ప్రభుత్వం కోర్టులో వినిపించే వాదనలు ఇంకొక రకంగా ఉన్నాయి. వీళ్ళు కోర్టులో ఏం చెప్తా ఉన్నారు, ఇది కేవలం ఉల్లంఘన జరిగింది, నిబంధనల ఉల్లంఘన జరిగింది, డబ్బులు ఏదైతే ఒక విదేశీ సంస్థలు డబ్బులు పంపించారో ఆ పంపించే క్రమంలో రూల్స్ పాటించలేదు, రిజర్వ్ బ్యాంక్ రూల్స్ పాటించలేదు, అట్లా పాటించకుండా నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల కోడ్ ఉన్న టైంలో వీళ్ళు ఆ డబ్బులు పంపించారు కాబట్టి అది చట్టవిరుద్ధము, నిబంధనలకు విరుద్ధం కాబట్టి అందులో అవినీతికి ఆస్కారం ఉంది అని చెప్పి వీళ్ళు వాదిస్తూ ఉన్నారు. కానీ బయట ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పార్టీ కావచ్చు, అటు బీజేపీ నుంచి వీళ్ళకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ మాట్లాడుతున్నది ఏంటిది, అవినీతి జరిగిపోయింది ఆల్రెడీ, ఫార్ములా ఈ రేస్లో అవినీతి జరిగింది, కేటీఆర్ అవినీతి చేసిండు, అరవింద్ కుమార్ కావచ్చు, బిఎల్ఎన్ రెడ్డి వీళ్ళందరూ అవినీతి చేసిరు అన్నట్టుగా వీళ్ళు బయట ప్రచారం చేస్తూ ఉన్నారు. బట్ కోర్టులో జరిగే వాదన ఇంకొకటి ఉన్నది. అంటే ఇదంతా కూడా ఒక సంబంధం లేని, ఒకదానికొకటి, ఒక విషయానికి సంబంధం లేకుండా వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. సో ఇప్పుడైతే ఇక వీళ్ళకి ఇంకా క్లియరెన్స్ వచ్చింది, అంటే ఈ దోబుచులాట ఏం జరిగింది జరగలేదు అంతా కాదు. సో ఇప్పుడు ఏసీబీ ఎంక్వైరీ చేసే అవకాశం వచ్చింది, అటు ఈడీ కూడా ఎంక్వైరీ చేస్తుంది, పిటిషన్ క్వాష్ పిటిషన్
యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి ఎఫ్ఐఆర్ క్వాష్ కాలేదు కాబట్టి సో ఫర్దర్గా ఎంక్వైరీ జరుగుతుంది. జరిగి మరి ఇందులో 600 కోట్ల అవినీతి జరిగిందా, 55 కోట్ల అవినీతి జరిగిందా, 9 కోట్ల అవినీతి వీళ్ళు ఏదైతే ప్రభుత్వం మీద భారం అంటారో ఆ 9 కోట్ల అవినీతి జరిగిందా అనేది ఈ కంప్లీట్గా ఈ విచారణలో క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది. బట్ ఆ విచారణ ఎట్లా జరుగుతుంది, నిన్ననే చూసిన మనం కేటీఆర్ విచారణకి లాయర్ని అనుమతించాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నా కూడా రాజ్యాంగంలో రాసి ఉన్నా కూడా వాళ్ళు అనుమతించలేదు. సో ఇప్పుడు ఫర్దర్గా ఇప్పుడు నెక్స్ట్ 16 తారీఖు నాడు పిలుస్తున్నారు కాబట్టి ఇందులో ఏం చేస్తారు, ఎట్లా జరుగుతుంది, ఏం కోర్టులో ఏం ఛార్జ్ షీట్ వేస్తారు, వీళ్ళు ఏం ఆధారాలు సేకరిస్తారు, ఏమున్నాయి. ఇప్పుడు అట్లాగే ఇవాళ సోదాలు కూడా చేస్తూ ఉన్నారు అన్ని చోట్ల. సో వీళ్ళు ఇప్పుడు ఏం ఆధారాలు దొరుకుతాయి డబ్బులకు సంబంధించి, ఇంకేమేం జరిగినాయి అనేది, ఇప్పుడు ఏం జరుగుతాయి ఎట్లా జరుగుతుంది అనేది చూడాలి.